ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, మరి బాగున్నారు కదా? అలాగే దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ప్రతిదినం మనతో మాట్లాడడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం కదండి. శ్రేష్టమైన వాగ్దానాలు మరి ఉదయకాలమే ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మాట మనకు నెమ్మది, సంతోషాన్ని కలుగు చేస్తుంది కదా. ఒక గొప్ప ధైర్యం దేవుని యొక్క మాటలను బట్టి మనం పొందుకుంటున్నాం. మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి చక్కటి వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. బా, ఎంత చక్కని మాట కదా. దేవుడు అన్నారు ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన భద్రత, ఆయన సంరక్షణ మనకు అనుగ్రహించారు. అంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాం కదండి. మరి మీరు కూడా మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను చూసి, ప్రమాదాలను చూసి, మరి ఏదైనా కీడు వస్తుందేమో ఒక భయం, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరుగుద్దేమో ఒక భయం, మరి ఇలాంటి భయాలతో మరి ఏ రోగం అన్నా వస్తుందేమో, ఏ శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో, మరి ఎందుకంటే అందరూ చుట్టూ శత్రువులు అయిపోతున్నారు ఇప్పుడు కదండి. వ్యాపారాల్లో కావచ్చు, అలాగే ఉద్యోగాల్లో కావచ్చు, చేతి పనుల్లో కావచ్చు, ఎక్కడ చూసినా శత్రు పోరాటం అధికమైపోతుంది. మరి ఎటు నుంచి ఏ కీడు వస్తుందేమోనని ఒక భయం చేత ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నామండి. ఎందుకంటే మనుషుల స్వభావాలు విషపూరితంగా మారిపోయినాయి. ఈరోజు ఉన్నవారు రేపొకలా మారిపోతున్నారు. ఈరోజు మరి మేలు మన ద్వారా పొందుకున్న వారు తిరిగి కీడు చేస్తున్న దినాలు. ఏ అపాయం వస్తుందో, ఏ హాని జరుగుతుందో అనే ఒక భయము మనుషుల్ని ఆవరిస్తున్న దినాలు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీకు కూడా హృదయంలో అటువంటి ఆందోళన, భయము ఉండిందా? ఏ కీడను వస్తుందేమని ఒక భయం చేస్తున్నారా? దేవుడు అంటున్నారు నీకే కీడు రాదు, ఏ ఆపద నీ యొద్దకు రాదు, ఎందుకంటే నా చేతులతో నేను కప్పి ఉన్నాను. బా, ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన చేతులతో మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన చేతులు ఎంత బలిష్టమైనవి. మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు కదండి. మరి ఆయన అంటే ఆకాశ గగనాల జ్ఞానంతో కొలవగలిగిన గొప్ప దేవుడు, అంత శక్తివంతుడు. ఆయన చేతులు గొప్పవి. ఆయన చేతుల్లో నిన్ను కప్పి ఉంచాడు. ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు, మనం ఉన్నాం. ఆయన చేతుల్లో మనల్ని కప్పి ఉంచాడు కనుక ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఏ ఆపద మనల్ని ఏమి చేయలేదు, ఏ యొక్క అపవాదిని నేమి చేయలేడు కదా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు తన చేతులతో చుట్టూ కంపి ఉంచాడు. ఇశ్రాయేల్ ప్రజలకంట దేవుడు మరి చుట్టూ ఆవరించి ఉన్నాడంట. ఏ శత్రువు ఏ హాని జరగనీయకుండా చుట్టూ ఆవరించి వారిని నడిపించాడు. ముందు వెనుక ఆవరించి ఉన్నాడు కదండి. అలాగే నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన చేతులతో నిన్ను కప్పి ఉన్నాడు. ఏ రోగం నిన్నేం చేయలేదు, ఏ శత్రువు నిన్నేం చేయలేడు, ఏ కీడు నీ యొద్దకు రాదు కదా. చూడండి, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని కాచినట్లుగా దేవుడు తన చేతులతో నిన్ను కప్పి ఉన్నాడు. ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు. కనుక ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన చేతులతో నిన్ను కప్పి ఉంచాడు కనుక నీకెందుకు భయం, ఏ కీడు నీకు రాదు. ఆయన నీకు ప్రొటెక్షన్ ఇచ్చి ఉన్నాడు, ఆయన నీకు కాపుదలుగా ఉన్నాడు, ఆయన చేతులు నిన్ను కాయిచి ఉన్నాయి. కనుక ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడగు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీ చేతులతో మమ్మల్ని కప్పి ఉన్న దేవుడవు ప్రభా. అయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదే అయ్యా, నీ జాలి మా పట్ల ఎంత గొప్పది నాయన. నువ్వు మా పైన ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఇదిగో తండ్రి, ఏ కీడు మాకు రానివ్వని దేవుడివి, ఏ అపాయం మా యొద్దకు రానియకుండా, ఏ శత్రువు దాడి మా మీద జరగనీయకుండా
నీ చేతులతో మమ్మల్ని కప్పి ఉంచవు దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు అయ్యా ఇదిగో తండ్రి, వారి యొక్క ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు, చేతి పనులు చేసుకుంటున్నారు. అయ్యా ఎక్కడ ఏ శత్రువు దాడి నీ బిడ్డలకు జరగకుండా నీ యొక్క కాపుదలనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ హాని జరగొద్దు, ఏ కీడు ఎవరికి రానియద్దు, ఏ ఆపద ఎవరికి సంభవించడానికి వీల్లేదు. నీ సంరక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు నాయన ఎవరైతే వారికి విరోధులుగా ఉన్నారో వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ సంరక్షణ కాపుదల వరకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా నీ చేతి నీడలో కప్పి అయ్యా ప్రభా నీ బిడ్డలు నిత్యము మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈరోజు వాగ్దానం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించారు, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి యొక్క జీవితాలు నూతన కార్యాలు ఈ దినం నుంచి జరుగునుగాక. ఈ సంవత్సర కాలంలో అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.